శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. 28 గంటలు ప్రయాణించిన డ్రాగన్ అంతరిక్ష నౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను చేరుకుంది. మన అంతరిక్షం ఆవల సరికొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నూతన గ్రహానికి TWA-7b అని నామకరణం చేశారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చిత్రీకరించిన పరాయి గ్రహాల్లో ఇదే అత్యంత తక్కువ ద్రవ్యరాశి కలిగినది కావడం గమనార్హం. దీని బరువు భూమి కన్నా సుమారు 100 రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపారు. స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడంతో పాటు 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ విజన్, సీఎం చంద్రబాబు ప్లానింగ్తో ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. చాలా ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయని, వాటిలో ఒకటి రాజమండ్రిలో ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసి రాజ్యాంగ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులపై ప్రశ్నించిన జగన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను రెవెన్యూ వ్యయాల కోసం వినియోగిస్తున్నారని స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. 9 ఏళ్ల తర్వాత తెలంగాణకు తాను సీఎం అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ 9 ఏళ్ల పాటు ఆ సీట్లో రేవంత్ రెడ్డే ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్కు ఆ అవకాశం లేదన్నారు. బక్రీద్ సందర్భంగా పోలీసులు ఎన్ని ఆవులను రక్షించారో చెప్పాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. జంతువుల రవాణా, వధకు ఎన్ని పశు వైద్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారని కూడా లేఖ అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ గోవధను ఆపడానికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు అమలు చేయబడుతున్నాయో చెప్పాలంటూ లేఖలో ప్రస్తావించారు. శంకర్పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునేందుకే సోనియా కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే దీనికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లోని నిషాన్ ఘాట్ సమీపంలో ఉన్న వాగులో పడి 2 యువకులు గల్లంతయ్యారు. చేపలు పట్టేందుకు వాగులో దిగడంతో అదుపు తప్పి వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. గమనించిన కొందరు స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ శుక్రవారం విడుదల కానున్న కన్నప్ప సినిమాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కలిసి చూపిస్తానని హీరో మంచు విష్ణు చెప్పారు. నటుడిగా పవన్ తనకు సీనియర్ అని, ఆయన ప్రశంసల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విష్ణు అన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్లలోని సమాచారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతోందని అధికారులు భావిస్తున్నారు. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి పశ్చిమంగా ప్రవహించే నదుల నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల పాకిస్తాన్కు నీటి సరఫరాలో మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్ను తొలగించి వాటిని 5% స్లాబ్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తమకు చైనా సహకరించిందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణులు, వైమానిక మార్గాలు, ఆపరేషన్ వంటి అంశాలపై చైనాకు భారత్తో సమస్యలు ఉన్నాయని, దానికి సంబంధించి వివరాలను చైనా తమకు అందించిందని చెప్పారు. ఇజ్రాయెల్పై విజయం సాధించామని, అమెరికాను కూడా చావుదెబ్బ తీశామని ఇరాన్ సుప్రీం లీడర్
అయతుల్లా అలీ ఖమేనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత గందరగోళం సృష్టించినా, ఎన్ని ప్రకటనలు చేసినా ఇజ్రాయిల్ చిత్తయి నలిగిపోయిందని తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ వ్యాఖ్యానించారు. వర్జినిటీ ఉన్న వారిని కాకుండా మంచి గుణాలున్న అమ్మాయిలను వివాహం చేసుకోవాలని తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రియాంక చోప్రా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, ఇది కేవలం సామాజిక మాధ్యమాలలో ఎవరో సృష్టించిన వార్త మాత్రమే అని కొట్టిపారేశారు. కన్వర్ యాత్ర ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యాత్ర మార్గంలో బహిరంగంగా మాంసం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గత సంవత్సరం తప్పనిసరి చేసినట్లుగా దుకాణదారులు తమ షాప్స్ వద్ద వారి పేర్లను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఉన్న చోట శాంతి, శ్రేయస్సు మనుగడ సాగించలేవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాడికలైజేషన్, తీవ్రవాదం, పరస్పర విశ్వాస లోపం వంటివి ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం రావచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆ రెండు దేశాలు అలసిపోయాయని, అయితే ఇదే సమయంలో భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్లీ యుద్ధం ప్రారంభించే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీని 100% కమ్యూనిస్ట్ ఉన్మాది అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మద్దతు ఇస్తున్న ప్రోగ్రెసివ్ నేతలపైన ఘాటైన విమర్శలు చేశారు. టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొంతకాలం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ల వివాహ వేడుక ఇటలీలోని వెనిస్లో 3 రోజుల పాటు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక పన్ను కట్టాలని డిమాండ్లు చేస్తున్నారు.